హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. మనకు కెనరా బ్యాంక్కి సంబంధించిన సబ్సిడరీలో మనకు జాబ్ ఆపర్చునిటీస్ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ విచ్ ఈస్ ఏ హోలీ ఓన్ సబ్సిడరీ ఆఫ్ కెనరా బ్యాంక్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నేను కెనరా బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్లో ఉన్నాను ప్రస్తుతానికి. canmoney.in/careers లో లాగిన్ అయితే కనుక మనకు ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనకు డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్ లొకేషన్ అక్రాస్ ఇండియా 2025 క్లియర్గా మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ ఉంది. మనకు ఆన్లైన్ ఫామ్ కూడా సంబంధించి డిపిఆర్ఎం రిక్రూట్మెంట్ డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి ఫామ్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో ప్రస్తుతానికి మనం నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ చేసి ఒకసారి దాన్ని రీడ్ చేద్దాం. సో నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకొచ్చేసి చూసుకుంటే మనకు జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కూడా క్లియర్‌గా మెన్షన్ 0-2 ఇయర్స్ అని చెప్పారు. ఇక్కడ సో ఎక్స్‌పీరియన్స్ అవసరమే లేదు. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు సీటీసీ చూసుకుంటే కనుక 18,000 పర్ మంత్ ఉంటుంది. అలాగే అడిషనల్ వేరియబుల్ పే కూడా ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకొచ్చేసి ఇండస్ట్రీ టైప్ బ్రోకింగ్ అనమాట. కెనరా బ్యాంక్‌కి సంబంధించిన సబ్సిడరీ ఇది కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని. ఓకే. ఫంక్షనల్ ఏరియా చూసుకుంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ అనమాట ఇవి. మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి చూసుకుంటే మనకు మీరు సేల్స్ చేయాల్సి ఉంటుంది. క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండ్ జనరేటింగ్ బ్రోకరేజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌ని సేల్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్ ఫెసిలిటేట్ ద ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఫర్ న్యూ క్లయింట్స్ అనమాట. ఎవరైతే న్యూ క్లయింట్ ఎవరైతే ఆన్‌బోర్డ్ అవుతున్నారో బ్యాంక్‌కి వాళ్ళకు మీరు ఫెసిలిటేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఆల్ క్లయింట్ ఎంక్వైరీస్ అండ్ కన్సర్న్స్ ఉండాలా. సో, ఐడెంటిఫై అండ్ పర్స్యూ ఆపర్చునిటీ టు ఎక్స్పాండ్ ద క్లయింట్ బేస్ అనమాట. క్లయింట్ బేస్‌ని ఎక్స్పాండ్ చేయాలి. మీరు ఐడెంటిఫై చేయాలా. కొత్త కస్టమర్‌లు ఆన్‌బోర్డ్ చేయాల్సి ఉంటుంది. అడ్రెస్ ఆన్ రిజాల్వ్ క్లయింట్ ఇష్యూస్ అండ్ కంప్లెయింట్స్ ప్రాంప్ట్‌లీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా క్లయింట్స్‌కి బ్రోకింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారు. ఎందుకంటే మీరు డిపాజిటరీ పార్టిసిపెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్ అనమాట. రిలేషన్‌షిప్ మేనేజర్ అంటే మామూలు విషయం కాదు. ఒక కస్టమర్ హై నెట్ వర్త్ కస్టమర్ ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ అన్నీ మీరే చూసుకోవాలి. అతనికి ఏం ఇష్యూస్ ఉన్నా కూడా మీరే చూసుకోవాలా. సో, మనం పోస్టింగ్ గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిన అవైలబుల్ లొకేషన్స్ ఆఫ్ డీపీఆర్ఎమ్స్ క్లిక్ హియర్ అని. ఇది క్లిక్ చేస్తే గనుక మనకు నెక్స్ట్ ఇంకొక పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పీడీఎఫ్ ఫైల్‌ని గనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ మనకు వేకెన్సీస్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకు చూసుకుంటే జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్‌లో వచ్చేసి చూసుకుంటే మనకు వరంగల్ అండ్ నిజామాబాద్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు ఆంధ్రలో చూసుకుంటే మనకొచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, వైజానగరం అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ లొకేషన్స్‌లో అయితే జాబ్స్ ఉండబోతున్నాయి. సో, తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.